రక్షించిన విధానాన్ని ఒక్కసారి ప్రశంసి. దేవతలు 30 కోట్ల మంది అంటే అధిక సంఖ్య కాదు, 33 వర్గములు. ఆ 33 వర్గములు దేవతలకు ఆపద కలిగిన వారిని కానిచ్చావు కదా, కాసేవు కదా, వారికి అమరత్వం ప్రసాదించావు కదా. అమరత్వం ప్రసాదించిన అనార్థాలు వస్తే వాటిని తొలగించావు కావా. తొలగించడమే కాదు, వారి ముందు నిలిచి వచ్చి వారి ఆపదలు నీవే భరించి వారి యొక్క భయాన్ని కూడా తొలగించావు కదా. అట్లాంటి మా స్వామివే, స్వామి నిద్రలేచి మాకు కలిగిన భయాన్ని కూడా తొలగించవా. మేమేమీ నేను కొండమోయమన్నామా, కొట్టివాడమన్నామా, యాచించామా? మాకేమీ అక్కర్లేదు. మేము కేవలం అబలం. మాకు కావలసింది నీ దర్శనమే. మమ్మల్ని అనుగ్రహించి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించు. దానికి విరోధమైన మా అజ్ఞానాన్ని, మా అహంకారాన్ని తొలగించు. నీవు ఆవర్జన కలవాడి, బలం కలవాడి. నీ ఆవర్జనమే లోకానికి రక్ష. ఆవర్జనం అనగా మనస్సు మాట చేత ఏకరూపంగా ఉంటుంది. మాటనే మర్చిపోయేవాడు కాదు. రామోద్విష్ణి భాషితే అన్నవాడు కదా. శత్రుదేవ ఒక్కసారి నీ వాడునంటే చాలు, రక్షిస్తావు కదా. స్వామి మమ్మల్ని రక్షించు. నీకు బలం లేదా ఉన్నది. 14,000 మంది రాక్షసులను ఒక్కనాడే చెప్పేశావు. అంతేకాదు, ఆనాడు యుద్ధంలో ఎరుగని ఏమీ చేయలేక కేవలం దిశమలతో ఉన్న రావణుని గచ్చాలు జామి అనే వెళ్ళి అనుమతిస్తున్నాను. రేపుడా ధనస్సు రథం తీసుకునిరా అని వెనక్కి పంపిన బుద్ధిశాలివి. అంతేకాదు, శతారం శత్రువులకు వెప్పన్నుడుకు భయమని కలిగించేవాడు. నీ చేరు చెప్తే చాలు భయం శత్రువులు. ఆనాడు మారీచుడు తాను నిన్ను ఎప్పుడో చూసి నీ దెబ్బతిని రా అంటే లక్ష్యం మొదట పేరు ఉంటేనే గజగజలు ఆడిపోయేవాడు కదా. అట్లాంటి బలశాలివే, పరాక్రమశాలివే, ఆశ్రయులు రక్షించేవాడు. మమ్మల్ని రక్షించలేవా? విమల, ఎవరున్నా మమ్మల్ని రక్షించేది? ఎందుకు మేము మిమ్మల్ని ప్రార్థించామని కాదు. రక్షించి ఏమైనా ప్రత్యుపకారం కోరుతావా? కోరవు. మరి ఏమి నీ కర్తవ్యం? చేశాను ఊరుకుంటావా? కాదు. అయ్యో దీనికి ఆపద కలిగిందే, నేను రక్షించకపోతే నా స్వరూపం నశిస్తుంది అని రక్షించేవాడు. కాబట్టి ప్రార్థన కానీ, ప్రత్యుపకారం కానీ, కృతజ్ఞత కానీ కోరుకున్నానే ఉపకరించే నిర్మలమైన స్వభావం కలవాడు. లేచి నిద్రరా తల్లి లీలాదేవి, నీవు కూడా లేదు. స్వామికి ఆకర్షణలు అంటే బాహ్యంగా శృంగాపరంగా కాదు, వక్షస్థలం మంది జన్మించిన జ్ఞానభక్తులే పరపురుషులు ఆకర్షించే సాధన. నీ యొక్క సన్నని నడుమ అనగా వైరాగ్యం స్వామిని ఆకర్షిస్తుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఈ 3 స్వామిని ఆకర్షిస్తాయి. నప్పిన్నాయి. నీవు మంచి స్త్రీవి, నీవు సాక్షాత్తు లక్ష్మీదేవి. లోపల్లో మాత్రమే స్వామితో పాటు అవతరించి మమ్మల్ని స్వామితో ఉంచడానికి వచ్చావు కదా. నిద్రిస్తావా తల్లి? ఎప్పుడైనా చేర్చేవాళ్ళు నిద్రిస్తారా? తల్లి నిద్రిస్తుంది. తండ్రి నిద్రించిన లేపు రక్షింపజేస్తుంది కదా. ఈమెనే స్త్రీ అన్నాను. స్త్రీ అంటే జీవుడి చేత ఆశ్రమింపడు. స్వామిని సతతం ఆశ్రయించి ఉండేది. మన మొరలను వినిపించేది, స్వామికి వినిపించేది. మనలో ఉండే దోషాలను తొలగించేది, మనలో గుణాలను పోషించేది. అట్టి స్త్రీవి నీవే. అట్టి నిద్రిస్తున్నావు తగదమ్మా, లేచిరా. ఈనాడు మాకు వ్రతానికి కావలసిన ఒక అర్థము విసిరికల్లా ఇచ్చి మమ్మల్ని కాపాడు. ఆ స్వామితో మమ్మల్ని స్నానం చేయించమమ్మ. స్నానం కోరి వచ్చాం అంటున్నాను. ఆమె భక్తుతో స్నానం చేయించమని ఆమెనే కోరుకు తగును. ఆయన ఎవరు? యథానత్య స్కందమాన సముద్రే అస్తంగచ్చది. నామ విరూపాయువ ఉపనిషత్ చెప్పినట్టు నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరినట్టు అందరూ చేరవలసింది ఒకటే సముద్రం. అందులో స్నానం చేయాలి. స్నానం చేసి ఏమవుతాం? నదులన్నీ ఎట్లా నామరూపాలు లేకుండా ఉంటాయో అలాగే తాము పేరు కానీ, రంగు కానీ, రుచి కానీ తొలగి తాను సముద్రంతో ఏకరూపం అవుతాయి. ఒకే గుణం కలగా అవుతాం. అట్టి మనం భగవంతుడితో చేరాలి. భగవంతుతో వేరే రూపం కానీ, నామం కానీ లేకుండా భగవంతుతో సమానమైన ధర్మాలు పొందాలి. అదే స్నానం. అట్టి స్నానాన్ని నువ్వే ఆడించాలి. స్నానమైన తర్వాత మాకు ఒక అర్థం కావాలి, విసిరికర్ర కావాలి. ఏమో అర్థం? ఒకసారి మన మొహం చూసుకోవాలి. అదే మన ఆత్మస్వరూపం చూసుకునేందుకు ఉపయోగించిన మంత్రం. ఆ మంత్రం తెలిస్తే మన స్వరూపం మనకు అవగాహన అవుతుంది. భగవంతుడు కొడుకు వినియోగం భగవంతుడు ఆధీనంలో ప్రవర్తించేది. నేనంటే ఎవరు? శరీరం కాదు. నేనంటే భగవంతుని చెందిన వాళ్ళని. ఈ జ్ఞానం నాకు కలగాలి. ఒకసారి అర్థమయ్యమ్మ, ఒకసారి విసిరికర్రయ్యమ్మ. ఏమిటి విసిరికర్ర? ఇదే నమస్కారం. ఒంటికి పట్టిన చెమటలు తుడిచివేస్తాను. లోకంలో అప్పుడప్పుడు ఆవిర్భిస్తూ ఉంటాయి అహంకార మమకారాలు. ఆ శరీరమే నేను అనే భావం చూపిస్తే దాన్ని తొలగించేటువంటి స్వామి నేను నీవాడను అనే భావాన్ని ప్రసాదించు. నా కొరకు నేను అనే భావం కలిగితే స్వామికి నేను నీ కొరకు అనే భావం ప్రసాదించు.
అట్లే విసిరికరను అద్దాను మాకు ఇచ్చి మా స్వరూపాన్ని దిద్దినట్టు చేసే తగిన అవకాశాన్ని కల్పించి మాకు స్వామితో కలిసి స్నానం చేసేటువంటి భాగ్యాన్ని ఇవే ప్రసాదించారు. అని నీలాదేవిని స్వామిని ఇద్దరినీ మేలుకొల్పేది పాసున్నాను. సర్వ